మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆస్తమా పేషెంట్స్కి మెడిసిన్ అనేది సప్లై చేస్తున్నారు. అయితే బట్టిని గౌరీశంకర్ గౌడ్ ఫ్యామిలీ మెంబర్స్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాము. నమస్తే అండి. అయితే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాలా విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నాము. అయితే ఎంతమంది ఈ సంవత్సరం రాబోతున్నారు, ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? మేము పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకొక ఎక్స్పెక్టేషన్ ఎక్కువ చేస్తున్నాము. దాని తగ్గట్టు కూడా మేము దానికి ప్రసాదం ప్రిపేర్గా ఉండి రెడీ పెట్టుకున్నాము. మేము లాస్ట్ టైం 3.5 kgs మేము చేసాము. ఈసారి మేము 500 ఎక్స్పెక్ట్ చేసి పెట్టుకున్నాము. సో ఎందుకంటే 20లో కరోనా నుంచి తగ్గి అయింది, తర్వాత దినదిన ఎవ్రీ ఇయర్ పెరుగుకుంటూనే వస్తుంది. కాకపోతే ఆ ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా మేము తయారు చేసుకొని ఉన్నామండి. అయితే ఈ సంవత్సరం ఎన్ని చేప పిల్లల్ని పంపిణీ చేస్తున్నారు, అండ్ మోరోవర్ ఎంతమంది ప్రజలు రావచ్చు, ఎంతమంది మెడిసిన్ తీసుకోవచ్చు అని అనుకుంటున్నారు? ఇప్పుడు మేము సర్వే ప్రకారంగా మాకు న్యూస్ వచ్చింది ఏంటంటే 3 to 4 lakhs పీపుల్స్ వస్తారని. అండ్ చేప పిల్లల విషయంలోకి వస్తే మొన్న డిపార్ట్మెంట్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు, ఫిషరీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నప్పుడు డిక్లేర్ చేశారు ఏంటంటే లాస్ట్ టైం వాళ్ళు 1,20,000 చేప పిల్లలు, కొరమయ్య పిల్లలు తెస్తారు. ఈసారి 1,50,000 తెస్తున్నారు. దాని తర్వాత కూడా మీరు అనవచ్చు 1,50,000 అంటున్నారు, 3 లక్షలు 4 లక్షలు అంటే అందులో కొంచెం వెజిటేరియన్ ఉంటారు. సో వాళ్ళకు సపరేట్గా బెల్లం మందు ఉంటుంది. నార్త్ ఇండియన్స్ ఎక్కువ మటుకు వాళ్ళు చేప తీసుకోరు, బెల్లం ప్రసాదమే తీసుకుంటారు. కాబట్టి వాళ్ళకి బెల్లం ప్రసాదం ఇస్తాము. ఈసారి 1,50,000 వాళ్ళు రెడీ చేసి పెట్టారు పిల్లలు. ఇంకా తక్కువ అయితే కూడా ఇమీడియట్లీ వాళ్ళు తెప్పించుకుంటారు. ఇప్పుడు మాకు 2 రోజులు వచ్చింది. మీరు 8th నైట్ కంటిన్యూ అవుతుంది, మళ్ళీ 9th నైట్ వరకు అవుతుంది. ఆ తర్వాత కూడా మేము మా ఇంటి కాడ వేస్తామన్నమాట. ఎగ్జిబిషన్ గ్రౌండ్ మాకు 2 days అలౌడ్ చేస్తారు. ఇక్కడ 2 days అంటే నైట్ నుంచి నైట్ వరకు 24 hours మిర్గశిల కార్తీ ఉంటుంది. ఆ మిర్గశిల కార్తీ 24 గంటలు ముహూర్తం ఉంటుంది. ఆ 24 గంటలు ఇక్కడ మేము వేస్తాం. ఓకే. అయితే గవర్నమెంట్ మీకు ఎలాంటి సహకారం అందిస్తుంది, అంటే ఈ పంపిణీ కార్యక్రమంలో వారి తోడ్పాటు ఎలా ఉంది మీకు? ప్రతి సంవత్సరంలో కూడా ఈ సంవత్సరం కూడా మనకు ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో మాకు పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారు ఉన్నారు. అండ్ మహేష్ కుమార్ గౌడ్ మా కజన్ అవుతారు గౌడ్, ఆయన కూడా పిసిసి అధ్యక్షుడు. చాలా సహకారం ఇస్తున్నారు. ఆల్ డిపార్ట్మెంట్, ఫిషరీ డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా మిట్ సాయి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ మాకు ఇస్తున్నారు. ఎవ్రీ డిపార్ట్మెంట్ పేరు కూడా చెప్తున్నాను. చేప ప్రసాదానికి ఇక్కడ మా గ్రౌండ్ కానీ, మున్సిపల్ వాళ్ళు కానీ, బ్యారిగేజ్ కానీ, హెచ్డబ్ల్యూ వాళ్ళు కానీ, లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు కానీ, వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఈ ఫిషరీ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అన్నిటికీ సహకారం. 1 week నుంచి ఇక్కడ ఈ టెంట్లు, బ్యారిగేజ్లు కొట్టుకుంటే ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ పేషెంట్లు కూడా కొన్ని దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, హోటల్స్లలో లేని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఉంటే వాళ్ళకు అగర్వాల్ సమాజ్ వాళ్ళని, మళ్ళీ వేరేది బనాలాల్ వాళ్ళ సమాజ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఫ్రీ భోజనాలు, ఫ్రీ వాటర్స్ అన్నీ సప్లై చేస్తున్నారు. ఈ 6th నుంచి 7th, 8th, 9th వరకు వాళ్ళు ఫ్రీ భోజనాలు పెడతారు. అండ్ గవర్నమెంట్ తరఫు నుంచి అయితే మాకు అన్ని సహకారాలు అన్నీ ఇచ్చేస్తున్నారండి మాకు. చాలా మీకు ఎలా అనిపిస్తుంది సార్? అంటే చాలా కాలం నుంచి ఒక జనరేషన్ అంతా ఈ చేపమందు పంపిణీ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ప్రజలకు ఇలా సేవ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అది మాకు ఒక దేవుడిచ్చిన వరం అండి. చాలా గొప్పగా మేము ఇది చేస్తాము. ఎందుకంటే మా ఇంట్లో ఒక పెళ్ళి అయితే కూడా ఎంత సంతోషిస్తామో దానికంటే ఎక్కువ సంతోషం మేము ఇక్కడ ఉన్నప్పుడు చేస్తాం. ఎందుకంటే ఇక్కడ దూరంకి చాలా ఈ అస్తమాకు అనేది దీనికి మందు లేదండి. ఫస్ట్ థింగ్, మెడిసిన్ కావాలంటే, ఎమర్జెన్సీ కావాలంటే ఇన్హేలర్ యూజ్ చేస్తారు, లేదంటే ట్యాబ్లెట్. అప్పటి మట్టుకే అది. మా చేప ప్రసాదం ఏంటంటే 3 years 4 years కంటిన్యూ వేసుకుంటే అది స్వయంగా మొత్తానికే క్యూర్ అవుతుంది. అట్లాంటి పేషెంట్లకు మేము సేవ చేస్తున్నందుకు మాకు ఆ దేవుడు, మా పెద్దలు, పూర్వులు మాకు ఈ వరం ఇచ్చింది అనుకొని మేము చాలా గర్వపడతాం. ఐఎమ్ వెరీ థ్యాంక్స్ ఫర్ ఎల్డర్స్ అండ్ గాడ్. చాలా థ్యాంక్ యూ.